ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనము. బండ సందులలో ఎగురు నా పావురమా, వేడవీడులు నాశించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా. ఈ బండ ఎవరు? ఈ బండకి సందులు ఏమిటి? ఈ బండ సందుల్లో ఎగురుచున్న పావురము ఎవరు అని మనం ఈ దినం ధ్యానిద్దాం. ఉన్నారు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 10వ అధ్యాయంలోని 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ఈ బండను గురించి రాయబడి ఉన్నది. ఈ బండ క్రీస్తే అంటున్నాడు పౌలు గారు. ఈ బండ క్రీస్తై ఉన్నది. ఈ సంతులు దేవుని యొక్క గాయాలు. ఈ గాయాలు ఆయన సిలువ వేసినప్పుడు ఆయన చేతుల్లోనూ ఆయన పాదాల్లోనూ ఆయన ప్రక్కన బల్లెముతోనూ పొడిచినటువంటి గాయాలు. ఈ గాయాలే కాక ఆయన శరీరము నాగడి సల్లవలే దున్నబడింది. ఆయన కొరడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరము నాగడి సల్లవలే దున్నబడింది. అప్పుడు మనం ఈ గాయాలను మనం పరిశోధన చేసినట్లయితే ఈ గాయాలే ఆ సందులు, ఆ బండ సందులు. ఈ గాయాల్లో నివసించేటువంటి ఈ పావురం ఎవరంటే సంఘము. ఈ సంఘము దేవుని యొక్క బండ సందులలో ఎగురుచున్నటువంటి పావురానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ పావురాన్ని దేవుడు ఎందుకు ప్రత్యేకించి పావురాన్ని సంఘానికి సాదృశ్యంగా చూపిస్తున్నారు అంటే, ఈ పావురము ఎప్పుడూ మూలుగుచు ఉంటుంది. ఈ మూలుగులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే ప్రార్థనకి సాదృశ్యంగా ఉన్నాయి. మనము దేవునికి మొరపెట్టాలని, దేవుని సన్నిధిలో మూలగాలని, ఆ ప్రత్యేకమైన ప్రార్థన ద్వారా మనం ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో గడిపి మనం దేవుని సన్నిధిలో మూలగడం నేర్చుకున్నప్పుడు మనం సంఘంగా గుర్తించబడ్డాం. బండ అయి ఉన్న క్రీస్తు అంటున్నారు, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నారు. ఈ యొక్క మూలుగులు ప్రార్థనకి సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క మూలుగాలని మనం మొరపెట్టాలని, దేవుడు నీ స్వరాన్ని నాకు వినపడనిమ్ము అంటున్నారు. మనం ప్రార్థించే వారంగా, ఎల్లవేళ దేవుని గణపరిచే వారంగా, దేవుని హెచ్చించే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా, సంపూర్ణ రాత్రి ప్రార్థనలతోనూ ఉపవాస ప్రార్థనలతోనూ మనం ప్రత్యేకపరచుకొని దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మూలిగేవారముగా, దేవుని మొరపెట్టేవారంగా, దేవుని హెచ్చించి గణపరిచేవారంగా, సంఘముగా మనం అందరం చేరిపోయి దేవుని గణపరిచేవారంగా, దేవుని సన్నిధిలో ఆయన హెచ్చించేవారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే మనం ఆ రీతిగా ఉన్నామా అంటే అటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. సంపూర్ణత కలిగి ఎల్లవేళ దేవునికి మొరపెట్టాలని, దేవుని ఆరాధించి మహిమపరిచి ఆయన యందు నువ్వు తగ్గించుకొని నీ మూలుగులు ఆయన వినాలని, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నారు. నీ ముఖము నాకు కనబడనిమ్ము అనగా మనం ఎల్లప్పుడూ దేవుని మహింపరిచేటువంటి వారము, దేవుని ఆరాధించి గానపరిచేటువంటి వారికి అనేకమైన శోధనలు వచ్చినప్పుడు దేవుడు అందుకు సాదృశ్యంగా ఉన్నారు. ఆయన ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు నా నిమిత్తము భరించారు. మనం సంఘమై ఉన్న మనం కూడా ఆయన నిమిత్తము, ఆయన నామము నిమిత్తము, ఆయన నామం హెచ్చించ నిమిత్తము మనం కూడా అటు శ్రమలు పొందవలసిన వారమై ఉన్నాము. ఒక భక్తి పరురాలు ఉంటే ఆమె పేరు సుసన్న వెస్లీ. ఆమెకి 18 మంది సంతానము. ఈ 18 మంది సంతానాన్ని దేవుని యందు భయభక్తులతో పెంచుతూ దేవుని యొక్క మాటలు నేర్పిస్తూ ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఆ బిడ్డలను పెంచుచున్నప్పుడు ఆ బిడ్డలలో ఇద్దరు ప్రత్యేకంగా దేవుని నిమిత్తం వాడబడిన వారుగా ఉంటున్నారు. వారి పేర్లు ఏమనగా జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. ఈ యొక్క జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించేటువంటి గొప్ప దైవజనుడిగా దేవుని చేత వాడబడ్డాడు. ఈ యొక్క జాన్ వెస్లీ గారు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో, ఆ రోజుల్లో ఈ యొక్క జాన్ వెస్లీ గారు పరిచర్య చేస్తున్నటువంటి రోజులలో కొందరు ఆయన్ని పట్టుకొని ఆయన గుర్రాన్ని కట్టేసి ఆయన్ని ఈడ్చుకుంటూ పోయినప్పుడు ఆయన శరీరం అంతా కూడా కొట్టుకుపోయింది. ఆయన శరీరం అంతా కూడా గాయాలు అయినాయి. అప్పుడు కొందరు ఆయన బోధకుడు, ఆయన యొక్క బోధన విన్నటువంటి వారు కొందరు వెళ్ళి ఆయన్ని తీసుకొని వారి ఎంట చేర్చుకొని ఆయన గాయాలు తుడుస్తున్నప్పుడు ఆ జాన్ వెస్లీ తమ్ముడైనటువంటి చార్లెస్ వెస్లీకి ఆ సంగతి తెలిసినప్పుడు అన్నని చూడటకు వచ్చినప్పుడు యొక్క జాన్ వెస్లీ ముఖాన్ని చూసి అంటున్నాడు, దేవుని యొక్క స్వరూపము నీలో
నీలో కనబడుచున్నది అని అంటున్నాడు. ఇప్పుడు దేవుని స్వరూపము నీలో కనబడుచున్నది అంటున్నాడు. ఎంత గొప్ప మాట! మనం ఆ రీతిగా ఉన్నామా? ఎప్పుడు సంతోషాన్ని అనుభవించుటకే ఉన్నామా? సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే మన కొరకు దిగివచ్చి మన కొరకు యాగంగాను త్యాగంగాను ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు దారిపోసి మన కొరకు తనను తాను సంపూర్ణంగా మన కొరకు సమర్పించుకొని మన కొరకు మరణించి ఆయన పునరుత్థానుడై లేచాడు. కాబట్టి ఆయన ఎంతగానో బాధించినటువంటి వారు లేకపోలేదు, ఆయన ఎంతగానో హింసించినటువంటి వారు లేకపోలేదు. ఈరోజు సంఘం మీద కూడా అటువంటి స్థితులు రాకపోలేదు. మనం కూడా దేవుని అంటుపెట్టుకొని విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదిగేటువంటి వారుగా దేవుని యందు ఫలించేటువంటి వారుగా ఉండాలంటే మన స్వరూపము ఆయన స్వరూపము వలె ఉండాలి. ఆయన యొక్క పొందినటువంటి దెబ్బల్లో కొన్నైనను మన జీవితంలో అనుభవించాలి. అప్పుడే ఆయన పిల్లలుగా, ఆయన సంఘముగా, ఆయన వధువు సంఘముగా మనం ఉంటాము. ఆయన అంటాడు, నీ ముఖము నన్ను చూడనేమో అంటాడు. నీ ముఖము మొరుపెట్టి పెట్టి 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 నీ ముఖం ఎంతగా కందిపోయింది, మొరుపెట్టి పెట్టి 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 నీ కనులు ఎంతగా కాయలు కాసాయి, ఏది నీ ముఖం నన్ను చూడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. ఎప్పుడు ఆ పావురం వలె మనం ఎప్పుడు మురుగుచూ ఉన్నప్పుడు కస్తులమై ఉంటూ ఎన్ని శోధనలైనను ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటూ ఆయన సంఘంగా మనం పిలువబడుతూ ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతూ ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టే వాళ్ళంగా దేవుని దీవెనలు పొందేవారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా అంటున్నాడు. ఈ బండ తీస్తే ఈ సందులు ఆయన గాయాలే, ఈ యొక్క పావురము ఆయన సంఘమే. ఆయన సంఘముగా మనం ఉండాలి అంటే దేవుడు అనేక హింసలు పొందారు, అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మనం కూడా ప్రతి విషయంలోనూ నమ్మకస్తులంగా ఉంటూ దేవుని యొక్క నడవడి కలిగి మనం నడిచి ఉంటూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇశ్రాయేలు మూలుగులని మోషేని అహరోనులని దేవుడు ఫరో యొద్దకు పంపిన దేవుడై ఉన్నాడు. ఈనాడు నీ మూలుగులు కూడా ఆయన ఈయనే దేవుడై ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టేవారంగా, ఎల్లప్పుడూ దేవుని ఆరాధించేవారంగా, ఎల్లప్పుడూ మన మూలుగులు దేవునికి వినపడుతూ ఉంటే దేవుడు నా సంగమా అంటాడు, నిన్ను బండ సందులలో ఎగురుచున్న నా పావురమా అంటున్నాడు. అటువంటి పిలుపును మనం పొందేవారంగా, నా పావురమా అనగా నా సంగమా ఆయన అంటున్నారు. అటువంటి చక్కని పిలుపు కలిగి మనం దేవుని యందు భయభక్తులు కలిగి మన విశ్వాసాన్ని ముందు కొనసాగిస్తూ ఆ పరలోకానికి మనం ఏతించినట్లుగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితాన్ని ముందు కొనసాగించుకుందాము గాక. ఆమేన్.